అని విస్మరణ అంట. సీఎం చంద్రబాబుకి ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం ఫిర్యాదంట. క్లియర్ కట్గా ఇది ఈనాడు పత్రికలో తాటికాయంత అక్షరాలు పెట్టి ఉయ్యాలవాడ పేరుని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని జగన్ విస్మరించినట్టు రెడ్డి సంఘం ఇచ్చారంట. ఆ రెడ్డి సంఘం ఎవరో ఆ పేర్లు రాయలేదు. అసలు దానికి అసలు ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని ఎవరు విస్మరించారు ఎవరనే దానికి ఉదాహరణ చెప్తాను. మార్చి 25, 2021 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ఉన్నటువంటి ఎయిర్పోర్టుని జాతికి అంకితం ఇస్తూ దాన్ని ప్రారంభిస్తూ ఆ రోజు రాయలసీమ ప్రజల అందరిలోనూ బహిరంగ సభలోనే ఆ ఓర్వకల్లు విమానాశ్రయానికి ఒక స్వాతంత్ర సమరయోధుడైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుగా మారుస్తూ ఆ పేరును ప్రకటిస్తూ బహిరంగ సభలో చెప్పారు. దాన్ని ఈరోజు ఈనాడు ఇలా రాసింది కదా, అదే ఈనాడు ఈటీవీ అంటే నాకు తెలిసి ఈటీవీ ఈనాడు ఒకటే నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు వేరే వాళ్ళు మేనేజ్మెంట్ తెలియదు. వాళ్ళ యొక్క పత్రికలోనే వాళ్ళ యొక్క ఛానల్లో ఈటీవీలో ఆ రోజు ఏమిచ్చారో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి జూమ్ చేసి. సో ఈటీవీలో వచ్చినటువంటి కథనము యూట్యూబ్లో నుంచి సేకరించి వారికి ఈటీవీ ఈనాడు వాళ్ళకే చూపిస్తున్నాం. వారి న్యూస్ ఛానల్లోనే ప్రైమ్ టైం న్యూస్లోనే ఈటీవీలో వార్త ప్రచురిస్తూ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరుని కర్నూలు జిల్లా ఎయిర్పోర్టుకి పెడుతూ రాయలసీమ ప్రజల జేజేల మధ్య అనౌన్స్ చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఒక్కసారి ఆ ఈటీవీ వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక్కసారి దీన్ని ఎవరో సోకాల్డ్ నకిలీ అసోసియేషన్ అంటే టీడీపీ వాళ్ళు వెళ్ళింటారు కదా, ఆ నకిలీ అసోసియేషన్ కూడా ఒక్కసారి ఇది చూడాలి. క్లియర్ కట్గా ఉయ్యాలవాడ విమానాశ్రయంగా నామకరణం, రాయలసీమకి విమాన శోభ. ఇంతేనా? ఒకసారి ఇది అనౌన్స్ అయిన తర్వాత చిత్తశుద్ధితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు జగన్మోహన్ రెడ్డి గారు 16/5/2021 మే 16, 2021 గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు. I&I డిపార్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ రీనేమింగ్ ది ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కర్నూల్ యాజ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ కర్నూల్, GORT నెంబర్ 21. క్యాపిటల్ లెటర్స్ లోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల్లో GORT నెంబర్ 21 16 మే 2021 అధికారికంగా గెజెట్ రిలీజ్ చేసినటువంటి ఇది ప్రభుత్వ వెబ్సైట్లోనే ఉన్నాయి, ఏపీ GOIRలోనే ఉన్నాయి. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి ఎవరైనా కూడా ఈయన 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు కదా, 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా రాష్ట్రంలో ఉండేది 6 ఎయిర్పోర్ట్లు. ఆ ఎయిర్పోర్ట్లలో కనీసం దేనికి ఏ పేరు ఉండేది కూడా ఆయన తెలియదా లేదా వక్రీకరిస్తున్నాడా అనేది అర్థం కాలేదు. ఈ వార్త ప్రకారం చూసినట్లయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి అధికారికంగా నిర్వహించారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని కోరుతూ చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చారట. ఇస్తే సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారట. ఏందయ్యా నిర్ణయం తీసుకునేది? ఆల్రెడీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ఉంది. 2021లోనే జీవో ఇచ్చారు. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. కనీసం ఆ ఎయిర్పోర్ట్కి ఏనేమి ఉండేది కూడా తెలియదా? అంటే రాయలసీమ వాసులు అంటే అంత చిన్నచూప చంద్రబాబు గారి? కనీసం రాయలసీమలో ఉండే కర్నూలు ఎయిర్పోర్ట్కి ఏ పేరు ఉండేది కూడా ఆయనకు తెలియలేదంటే తెలిసి అలా చిన్నచూపు చూస్తున్నారా? లేదా ఉయ్యాలవాడ గారిని చిన్నచూపు చూస్తున్నారా? రాయలసీమ ప్రజలను చిన్నచూపు చూస్తున్నారా? అరే ఆల్రెడీ ఉంది కదరా బాబు ఈ ఎయిర్పోర్టు, మీకు ఉందా లేదా అనేటువంటిది వాళ్ళకి చెప్పాల్సింది పోయి 4 సార్లు ముఖ్యమంత్రి అయినాక
అయినా ఆయన ఎందుకు చెప్తారు ఈ నకిలీకి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళే ఇచ్చినట్టు? అంటే ప్రతిదీ కూడా నేనే చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తున్నట్టు ఒక కవరింగ్ ఇచ్చుకోవడానికి ఇదంతా కూడాను. కనీసము ఈటీవీ వారు, ఈనాడు వాళ్ళు ఈ వార్త మీద క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక స్వాతంత్ర సమరయోధుడిని అవమానించినట్లు. ఆయన పేరు పెట్టినా కూడాను పెట్టలేదని ఆయన మీద రాజకీయం చేయడం అనేటువంటిది రాయలసీమ వాసులకే కాకుండా స్వాతంత్ర సమరయోధులకి, ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి అవమానించే విధంగా ఈ నకిలీ అసోసియేషన్తో, నకిలీ డ్రామాలతో, అబద్ధాలతో చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నాము. ఒక స్వాతంత్ర సమరయోధులకు కావచ్చు, అన్ని ప్రాంతాలకు కావచ్చు, అన్ని కులాలకు కావచ్చు, ఎక్కడ ఎలా గౌరవించాలో అంత గౌరవించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన విస్మరించినటువంటి వార్త రాయడము, వారి టీవీనే 4 ఏళ్ల కిందట ఆయనే పేరు పెట్టినట్టు రాయడం చూస్తే ఈ ద్వంద్వ వైఖరి, డబల్ టోన్, 2 నాలుకల ధోరణిని కొంచెం మానుకోవాలని, ఈ వయసులో అయినా కూడా ఇప్పుడు మానుకోవాలనేసి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.